హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్. సో మీరు కనుక హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి గైస్. సో నా దగ్గర హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ 3 అయితే ఉన్నాయి. మరి వీటి గురించి మీతో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అంటే మనకు ఏ విధంగా దీంట్లో రివార్డ్ పాయింట్స్ వచ్చాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది, మరి ఎన్హాన్స్మెంట్ ఏమన్నా అంటే క్రెడిట్ లిమిట్ ఏమైనా పెంచారా లేదా, మరి ఆఫర్స్ మనకు ఎంతవరకు వర్క్ చేస్తాయి, ఈ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా చెప్తాను. సో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ కంపేర్ చేసినట్టయితే వేరే క్రెడిట్ కార్డ్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి గైస్. అంటే యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఎస్బీఐ ఉంది, అలాగే ఐసిఐసి ఉంది, అలాగే మనకు కొటాక్ కూడా ఉంది గైస్. మరి వీటన్నిటితో కంపేర్ చేసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ ఏ విధంగా డిఫరెంట్గా అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు కొద్దిగా కంప్లీట్గా నా ఒక 3 years ఎక్స్పీరియన్స్ అయితే మీకు షేర్ చేస్తాను. ఆల్మోస్ట్ నాకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ వచ్చి 3 years అయితే కంప్లీట్ అయిపోతుంది. మరి ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, డెఫినెట్గా మీకు అయితే యూస్ఫుల్గా ఉంటుంది. మరి అలాగే మీకు నచ్చినట్టు వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ టు ద టాపిక్. ఫ్రెండ్స్, మరి మన ఛానల్లో కేవలం క్రెడిట్ కార్డ్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, బ్యాంకింగ్ సంబంధించి, లోన్స్కి సంబంధించి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. సో వెంటనే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు ఫాలో కూడా చేసుకోవచ్చు. మరి టాపిక్లో వచ్చినట్టయితే మీరు కనుక ఫస్ట్ టైం హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్కి అప్లై చేయాలి అనుకున్నట్టయితే సో డామ్ షూర్గా మీరు అప్లై చేసుకోవాలా వద్దా అనేది ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది గైస్. సో ఫస్ట్ నాకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఎలా వచ్చిందో మీకు షేర్ చేస్తాను. మరి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్లో చాలామందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, అన్న మనకు హెచ్డిఎఫ్సి యొక్క బ్యాంక్ అకౌంట్ లేదు, మరి క్రెడిట్ కార్డ్ వస్తుందా అని అడుగుతున్నారు. గైస్, మీ దగ్గర హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డే కాదు, మీరు ఏ క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలని కూడా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. సో సేవింగ్ కావచ్చు, కరెంట్ కావచ్చు, ఏదైనా వేరే అకౌంట్లో ఉన్నా కూడా, అంటే వేరే బ్యాంక్లో ఉన్నా కూడా మీకు ఏ క్రెడిట్ కార్డ్ అయినా ఎలిజిబుల్ అయితే వస్తుందన్నమాట. సపోజ్ మీరు ఎస్బీఐలో ఏదైనా సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని దాంట్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ మీరు హెచ్డిఎఫ్సి అప్లై చేసుకోవచ్చు, యాక్సిస్కి అప్లై చేసుకోవచ్చు, దేనికైనా అప్లై చేసుకోవచ్చు. మరి నాకు వచ్చినటువంటి క్రెడిట్ కార్డ్స్ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే ఫస్ట్ నాకైతే హెచ్డిఎఫ్సి సంబంధించి మనీ బ్యాక్ ఒక బిజినెస్ క్రెడిట్ కార్డ్ అయితే ఇచ్చారనమాట. అది కూడా వీసా వేరియంట్ అయితే లభించడం జరిగింది. సో ఇప్పుడు ఈ బిజినెస్ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డులో మనకి మనీ బ్యాక్ ప్లస్ రూపే వేరియంట్ అయితే ఇక్కడ ఇస్తున్నారు గైస్. మరి నేను వీసా వేరియంట్ నుంచి రూపే వేరియంట్కి కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నాను. మరి కన్వర్షన్ ఆప్షన్ ఎలా ఉంటుందంటే, సో రీసెంట్గా మనకి ఆర్బీఐ కొన్ని రూల్స్ అయితే పాస్ చేసింది. ఏంటంటే మీరు వీసా వేరియంట్ నుంచి వేరే వేరియంట్కి రూపే కావచ్చు, రూపే నుంచి వీసా కావచ్చు రావాలనుకున్నట్టయితే మీరు ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు మాత్రమే వేరియంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే రెన్యువల్ టైంలో మీ యొక్క ఆప్షన్ని చేంజ్ చేసుకున్న, అంటే వేరియంట్ని చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి నేను వీసా కోసం వెయిట్ చేస్తున్నా, అంటే ఇప్పుడు వీసాలో ఉన్నా కదా, మరి దీన్ని రెన్యువల్ కోసం వెయిట్ చేస్తున్నా, అప్పుడైతే నేను రూపాయలకు అయితే మారిపోతాను గైస్. మరి క్రెడిట్ లిమిట్ ఇది నాకు వచ్చినప్పుడు కేవలం 26,000 ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, తర్వాత డాక్యుమెంట్స్ ఏమైనా మాట్లాడుకుంటే గైస్ మీరు ఎలిజిబుల్ అవ్వాల్సింది 21 years అయితే మినిమం ఏజ్ ఉండాల్సి ఉంటుంది, 65 years కంటే తక్కువ ఉండాల్సి ఉంటుంది. ఇక వాటితో పాటు ఇక్కడ మీరు ఏ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్నా కూడా మీరు సాలరీ పర్సెంట్ అయితే డామ్ షూర్గా మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు. సో సాలరీ మినిమం ఒక 20,000 అబౌవ్ ఉన్నట్టయితే బెస్ట్ అనమాట. సో సిబిల్ స్కోర్ కూడా మినిమం 700+ ఉన్నట్టయితే సరిపోతుంది. ఇక వాటితో పాటు ఐటీఆర్ కావచ్చు, శాలరీ స్లిప్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నట్టయితే బెటర్ అనమాట. లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు కదా. చాలామందికి ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కూడా వస్తూ ఉంటుంది మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నట్టయితే. మరి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. నేనైతే కార్డ్ టు కార్డ్ అప్లై చేస్తాను అనమాట. నా దగ్గర ఐసిఐసి క్రెడిట్ కార్డ్ అయితే ఉంది, అమెజాన్ పే ఐసిఐసి క్రెడిట్ కార్డ్ ఉంది. అది 1.5 lakhs క్రెడిట్ లిమిట్ అయితే ఉంది గైస్. నాకు ఏజెంట్ ద్వారా కాల్ వచ్చినప్పుడు మీకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కావాలన్నప్పుడు సో వాళ్ళకైతే నేను నా యొక్క ఓల్డ్ కార్డ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. తద్వారా నాకు ఈ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ వచ్చింది. బట్ లిమిట్ 26,000 ఇచ్చారు. చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయా. మనకు ఫిజికల్ వెరిఫికేషన్ ఏం రాలేదు. మరి వచ్చిన తర్వాత మరి నాకు ఏ విధంగా ఇంకొక సెకండ్ కార్డ్ వచ్చిందంటే, ఈ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినప్పుడు నాకు అక్కడ ఒక ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది రూపే వేరియంట్ లేటెస్ట్గా వాళ్ళు లాంచ్ చేస్తారు అప్పటికి. సో యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ లాంచ్ చేస్తారు గైస్. దాని యొక్క క్రెడిట్ లిమిట్ అనేది మనకి సేమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, 26,000. మరి అది 295 రూపీస్ యొక్క జాయినింగ్ ఫీతో వచ్చింది, అలాగే యాన్యువల్ ఫీతో వచ్చింది. మరి సంవత్సరానికి 25,000 ఖర్చు పెట్టినట్టయితే అది కూడా వేవ్ ఆఫ్ అయిపోతుందని చెప్పారు. సరే అని చెప్పి అప్పుడు తీసుకున్నా. సో అది నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ అనమాట. యాక్చువల్గా ఆ కార్డ్ నాకు అవసరం పడలేదు గైస్. సో రీసెంట్గా దాన్ని క్లోజ్ చేద్దామని చెప్పి రిక్వెస్ట్ పెట్టాను. మరి అదైతే క్లోజ్ అవుతుంది లేదు, వెయిట్ చేస్తుంది. సో రిక్వెస్ట్ అయితే రైట్ చేశాను. మరి దీని తర్వాత మనకి టాటా నియో ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ రావడం జరిగింది. సో ఇది కూడా రూపే వేరియంట్ అనమాట. ఇక్కడ టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్, అలాగే టాటా నియో ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ ఉంటుంది. సో ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ 1,599 ఛార్జెస్తో ఉంటుంది. కానీ ఇది మనకి అంటే నియో ప్లస్ క్రెడిట్ కార్డ్ 499 ఛార్జెస్ మాత్రమే అనమాట. మరి దీని అయితే నేను తీసుకున్నాను గైస్. ఇది తీసుకున్నప్పుడు నాకు ఇన్స్టెంట్గా ఆఫర్ అయితే, అంటే ఎగ్జాక్ట్గా క్రెడిట్ లిమిట్ డబల్ చేస్తారు. 26,000 ఉన్నటువంటి లిమిట్ అనేది 52,000 చేస్తారు అనమాట. సో చాలామందికి ఇది ఒక బెనిఫిషియల్గా అనిపిస్తూ ఉంటుంది గైస్. సపోజ్ మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డే ఉంటుంది, ఒక వేరియంట్ అయితే ఉంటుంది. సో మీరు ఆ వేరియంట్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, దాంట్లో క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్మెంట్ జరగలేదు అనుకోండి. సో వేరే వేరియంట్ కనుక అప్లై చేశారంటే అప్పుడు మీకు లిమిట్ ఎక్కువ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా నాకు ఇలానే జరిగింది గైస్. యాక్సిస్ బ్యాంక్లో అలా జరిగింది, తర్వాత ఇక్కడ హెచ్డిఎఫ్సిలో కూడా అలానే జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ డబల్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్లో ఇది ఒక బెనిఫిషియల్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీ దగ్గర ఒక క్రెడిట్ కార్డ్ ఉన్నట్టయితే ఇంకో క్రెడిట్ కార్డ్ కనుక మీరు అప్లై చేశారంటే డెఫినెట్గా మీకు క్రెడిట్ లిమిట్
పెంచే ఇస్తారు గైస్. సో ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. ఇక అప్లికేషన్ ప్రాసెస్ చాలా ఈజీగా అయితే ఉంటుంది. దీని మీద లాట్ ఆఫ్ వీడియోస్ అయితే చేశాను. కావాలంటే డిస్క్రిప్షన్లో వీడియోకి సంబంధించి లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలంటే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్కి ఎలా అప్లై చేసుకోవాలనేది ఈజీగా తెలుసుకోవచ్చు. మీ యొక్క మొబైల్ నుంచి అప్లై చేసుకోవచ్చు. మీరు హౌస్ వైఫ్ కావచ్చు, సాలరీడ్ పర్సన్, బిజినెస్ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైనా కావచ్చు గైస్. మినిమం ఏజ్ లిమిట్ 21 పైన ఉండేవాళ్ళు, మినిమం మీ యొక్క ఇన్కమ్ ప్రూఫ్ ఉండేవాళ్ళు, సో ట్రాన్సాక్షన్ చేస్తుంటారు కదా ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లో ఉంటే సరిపోతుంది అనమాట. వాళ్ళు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఫాస్ట్ అప్రూవల్స్ అయితే ఇస్తున్నారు. మన ఇండియాలోనే ఎస్బీఐ కంటే ఎక్కువ మనకు అప్రూవల్స్ ఇచ్చేటువంటి ఏకైక బ్యాంక్ ఏంటంటే హెచ్డిఎఫ్సి అనమాట. సో హెచ్డిఎఫ్సిలో ఫాస్ట్ అప్రూవల్స్ వస్తుంటాయి. సో మీరైతే మీ యొక్క లక్ని ట్రై చేసుకోండి. ఇక దాని తర్వాత మనకి క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్మెంట్ ఎలా ఉంటాయి. సో ఇది నాకు ఆల్రెడీ కార్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ 2.5 years అయితే అయిపోయింది. ఇప్పటికు క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్మెంట్ జరగలేదు. నేను కొత్త కార్డ్ అప్లై చేసుకున్నా కాబట్టి నాకు లిమిట్ పెరిగింది, కానీ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ అయితే జరగలేదు గైస్. ఇది ఒక డిసప్పాయింట్గా నాకైతే అనిపించింది. ఇక క్యాష్ బ్యాక్ ఆఫర్స్ విషయానికి వచ్చినట్టయితే సో హెచ్డిఎఫ్సిలో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఎప్పుడు ఉంటాయి గైస్. మీరు ఆఫ్లైన్ మార్కెట్లో చూసుకోవచ్చు, ఆన్లైన్ మార్కెట్లో చూసుకోవచ్చు. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇటువంటి పెద్ద పెద్ద సైట్స్, ajiyo.com కావచ్చు, ప్రతి దాంట్లో కూడా హెచ్డిఎఫ్సి దగ్గర మీది ఏదో ఒక క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ఖచ్చితంగా మీకు ఆఫర్స్ అయితే వర్కౌట్ అవుతాయి గైస్. మన దగ్గర బిజినెస్ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డు ఉంది, అలాగే యూపీఐ రూపే క్రెడిట్ కార్డు ఉంది, టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డు ఉంది. సో చాలా సందర్భంలో నాకు ఈ టాటా నియో కార్డు అయితే మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. దాంట్లో నేను ఎక్కువ రివార్డ్స్ కూడా తీసుకున్నాను. నేను ఈ 3 క్రెడిట్ కార్డ్స్ను ఈ టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్ని ఎక్కువ యూజ్ చేసుకుంటా. సపోజ్ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఫీచర్ చూసినామంటే మీరు ఒక 150 రూపీస్ స్పెండ్ చేస్తారంటే మీకు ఆఫ్లైన్లో 2 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి, ఆన్లైన్లో స్పెండ్ చేస్తారంటే ఒక 4 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. సో ఎక్కువ కదా దాంట్లో రివార్డ్స్ అయితే మనం పొందలేము. అలాగే యూపీఐ రూపే క్రెడిట్ కార్డులో 200 రూపీస్ స్పెండ్ చేసినట్టయితే ఒక 2 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. అలాగే టాటా నియో మీరు ప్లస్ రూపే క్రెడిట్ కార్డులు కనుక యూజ్ చేశారంటే ఇక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్స్కి కూడా మీకు ఒక రివార్డ్ పాయింట్ అనేది మీకు టాటా నియో కాయిన్స్ రూపంలో వస్తుంది గైస్. సో ట్రాన్సాక్షన్ మీరు ఈ ఫోన్పే, గూగుల్ పేలో దేంట్లోనే యాడ్ చేసుకుని రూపే క్రెడిట్ కార్డ్ని యూజ్ చేశారంటే ప్రతి ట్రాన్సాక్షన్కి మీకు ఒక నియో కాయిన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అది నియో అప్లికేషన్లో మీరు మళ్ళీ బిగ్ బాస్కెట్ కావచ్చు, లేదంటే టాటా బ్రాండ్స్ కావచ్చు, వాటిలో మీరు పర్చేస్ చేసుకోవడానికి ఒక నియో కాయిన్ ₹1 చొప్పున యూజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్ బెస్ట్గా నాకైతే అనిపించింది. మంచిగా రివార్డ్స్ అయితే తీసుకున్నా. అక్కడ మీరు కావాలంటే మళ్ళీ ప్రోడక్ట్స్ లేదంటే గ్రాసరీస్ లాంటివి అక్కడ బుక్ చేసుకోవచ్చు. సో సిటీలో ఉండే వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ యూస్ఫుల్ అయితే ఉంటుంది గైస్. సో అన్ని క్రెడిట్ కార్డ్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలంటే అప్లై చేసుకోండి. సో ఓవరాల్గా చూసినట్టయితే హెచ్డిఎఫ్సి యొక్క క్రెడిట్ కార్డ్స్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు మార్కెట్లో. మరి ఆఫర్స్ పరంగా అయితే ప్రతి సీజన్లో కూడా ఒక 10% మినిమం ఆఫర్స్ అయితే అప్లై చేస్తారు. మీ దగ్గర ఏ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉన్నా కూడా అన్నిటికీ కూడా ఒక 10% ఆఫర్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అయితే ట్రై చేసుకోండి. అలాగే మీ దగ్గర హెచ్డిఎఫ్సి కార్డు ఉన్నట్టయితే సెకండ్ కార్డ్ అప్లై చేసుకోండి. సో మీకు క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్మెంట్ అయితే ఉంటుంది. సో బెటర్గా మీకు అయితే ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక ఇంకో విషయం ఏంటంటే మనకు కార్డ్ టు కార్డ్ బేస్ మీద హెచ్డిఎఫ్సిలో కూడా ప్రొవైడ్ చేస్తుంటారు, బట్ ఆన్లైన్లో లేదనమాట. మీరు కనుక కింద ఆన్లైన్లో అప్లై చేస్తారంటే మీకు కార్డ్ టు కార్డ్ బేసిస్ మీద కార్డు దొరకపోవచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్రాంచ్కి అయితే విజిట్ చేసి అక్కడ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు ఏజెంట్స్, వాళ్ళకి వెళ్ళి మీ ఏదైనా పాత క్రెడిట్ కార్డు ఉన్నట్టయితే మినిమం 30,000 లిమిట్ ఉండి ఒక 6 months పాతది క్రెడిట్ కార్డు ఉన్నట్టయితే ఆ కార్డు యొక్క స్టేట్మెంట్స్ లాస్ట్ 3 months సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళు దాని బేస్ మీద మళ్ళీ కొత్త క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేస్తారు గైస్. సో ఓవరాల్గా ఇది మన హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ సంబంధించి నా ఎక్స్పీరియన్స్. సో బెటర్గానే అనిపించింది నాకైతే. ఓన్లీ నా బ్యాంక్ అకౌంట్ ఉన్నందుకు మాత్రమే ఇక్కడ ఆ కార్డ్ ఆఫర్స్ అయితే రాలేదు. మరి లాట్ ఆఫ్ ఆప్షన్స్ మీద బేస్ చేసుకుని మనకి కార్డ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక ఆఫర్స్ ఇంకా ఏంటంటే మనకి కార్డ్స్ మీద అంటే క్రెడిట్ కార్డ్స్ మీద లోన్ ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. నాకైతే చాలా లోన్ ఆఫర్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 30-35,000 దాకా లోన్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకు కార్డ్స్ మీద లోన్స్ ప్రొవైడ్ చేస్తారు, అలాగే పర్సనల్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇలా అయితే మనకు ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయి. మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు, లేదంటే లేదనమాట. సో ఓవరాల్గా చెప్పినట్టయితే బెస్ట్గా అనిపించింది గైస్. మార్కెట్లో మంచి క్రెడిట్ కార్డ్స్ని చెప్పుకోవచ్చు. మరి మీరు ట్రై చేయాలనుకున్నట్టయితే లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, వెంటనే ట్రై చేసుకోండి. ఓకే గైస్, సో ఎప్పుడైతే మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ మనం తీసుకోలేదని చెప్పి. మరి ఇంకో విషయం ఏంటంటే మీరు వేరే బ్యాంక్స్తో కంపేర్ చేసినప్పుడు ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఏంటి అంటే నన్ను అడిగినట్టయితే ఐసిఐసి కానీ లేదంటే ఎస్బీఐ కానీ చెప్పుకోవచ్చు. ఎస్బీఐ ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి చోట మీకు హెచ్డిఎఫ్సి కానీ ఏదైనా సరే ఆఫర్ ఉన్నా లేకపోయినా కూడా ఎస్బీఐ అయితే ఆఫర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి గైస్. సో ద బెస్ట్ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఎస్బీఐ అలాగే ఐసిఐసికి కూడా సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సపోజ్ అవి కూడా ట్రై చేయాలనుకున్నట్టయితే అవి కూడా మీరు ట్రై చేసుకోండి. సో ఓకే గైస్, సో ఇది వాళ్ళ వీడియో డెఫినెట్గా మీకు అయితే యూజ్ అయ్యిందనుకుంటా. యూజ్ అయినట్టు లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్తో కలుద్దాం. అంతవరకు జై హింద్.